హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సోనీ సుబ్బు వ్లాగ్. ఈ వీడియో వచ్చేసి సంక్రాంతి సెలబ్రేషన్స్ అన్నమాట. మంచిగా పార్టీలా చేసుకుంటాము. సంక్రాంతి అయిపోయిన తర్వాత ఫస్ట్ సండే వస్తుంది కదండి, ఆ సండే ముందు సాటర్డే చేసుకుంటాం అనమాట. ఇదిగో వీళ్ళిద్దరూ భార్యాభర్తలు, అలా అలా ఇక్కడ వాళ్ళ భార్య లేదని వీడియో కాల్ లో మాట్లాడుతూ చూపిస్తున్నారు. అదంతా పిల్లల సెక్షన్. సెల్ ఫోన్ లో తినిపించడమే. మేమందరమే ఫుడ్ తినేసాము. పాప ఒక్కరితే ఉండిపోయింది. సో స్వీట్ తింటుంది అనమాట. మెల్లగా తింటుంది, చిన్న చిన్న తీసుకొని. తనకి ఎవరేం మాట్లాడుతున్నారో తనకు అర్థం కాలేదు. అందరూ తొందరగా తిను అంటున్నారు, కానీ తను చిన్నది కదా, తనకి ఏం అర్థం కాలేదనమాట. లాస్ట్ కి వచ్చి వాళ్ళ డాడీ కొంచెం తినిపించారు. ఫస్ట్ అయితే మేము అందరం తినేసామండి. వీళ్ళు సెకండ్ టైం ఉండిపోయారు అనమాట. ప్రతి ఇయర్ సంక్రాంతి చాలా బాగా చేసుకుంటామండి. సంక్రాంతి చెప్పాను కదా, సంక్రాంతి అయిపోయిన తర్వాత సండే వస్తుంది కదా, సండే ఇంకా ముందు సాటర్డే అయితే బాగా ఎంజాయ్ చేస్తాము. సాటర్డే రోజు ప్లానింగ్స్, జల్దీఫా ఇలాంటివన్నీ ఆడుకుంటాము. అంటే నెక్స్ట్ డేకి ఏంటి, ఏం చేద్దాం, ఎలా చేద్దాం అని ప్లానింగ్స్ చేసుకుంటాము. సండే మాత్రం ఫిల్ అవుతాం అనమాట. అయితే ఒక్కొక్కసారి క్యాటరింగ్కి ఇచ్చేస్తాము, ఒక్కొక్కసారి లేదు మనమే వండుకుందాము అనుకుంటే అందరినీ కలిసి మార్నింగే వంటలు కంప్లీట్ చేసుకొని మధ్యాహ్నం నుంచి ఫుల్ ఎంజాయ్ చేస్తాం అనమాట. నైట్ వరకు ముగ్గురు అమ్మమ్మలు, ముగ్గురు తాతయ్యలు అనమాట. వాళ్ళు ఇప్పుడు బాగా ముసలైపోయారు. ఇది వరకు ఒక 2 years బ్యాక్ వరకు అయితే వాళ్ళని ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్కలా తయారు చేసేవాళ్ళం అండి. ఒక్కొక్కసారి అయితే డ్రెస్సులు వేసేవాళ్ళం, ఒక్కొక్కసారి అయితే పట్లంగా జాకెట్లు, ఒక్కొక్కసారి అయితే అమ్మమ్మకి ప్యాంట్ షర్ట్ వేయడం, తాతయ్యకి ఏమో చీర కట్టడం, ఇలాంటివి చేసి చక్కగా బాగా ఎంజాయ్ చేసేవాళ్ళం అండి. వాళ్ళ చేత కూడా మంచిగా డాన్స్లు వేయించి అవన్నీ వీడియోస్ ఉంటాయి. ఆ వీడియోస్ ఒక్కొక్కటిగా సైడ్లో వేస్తూ ఉంటానండి. ఈ వీడియోతో పాటు ఆ వీడియోస్ కూడా చూడండి. అంటే వాళ్ళు అప్పట్లో ఎంత యాక్టివ్గా ఉండేవారో నేను మీకు ఒకసారి చూపిస్తాను. అవి కూడా చెప్పాను కదండి, ముగ్గురు అమ్మమ్మలు, ముగ్గురు తాతయ్యలు అని చెప్పేసి. ముగ్గురు అమ్మమ్మలో ఒక అమ్మమ్మ చనిపోయారు. ఇద్దరు అమ్మమ్మలకి మంచిగా డ్రెస్సులు వేసి ఒక రీల్ అయితే చేయించాం. అక్క అక్క నువ్వు ఎక్కడే సాంగ్ ఉంటుంది కదా, ఆ రీల్ అయితే చేయించాము. అదొక సంక్రాంతికి. ఇదొక సంక్రాంతికి అండి. ఇది చాలా ఇయర్స్ బ్యాక్ సంక్రాంతి అనమాట. తాతయ్యకి చీర కట్టి అమ్మమ్మకి ప్యాంట్ షర్ట్ వేసి అలా చేసుకున్నాము ఆ సంక్రాంతి అయితే. చెప్పండి. మేము సంక్రాంతికి సంక్రాంతి సినిమాకి వచ్చాం. మీరు మేము సంక్రాంతికి వచ్చేసాం. ప్రపంచ దేశాల్లో భారత ప్రతి సాటర్డే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఫుల్గా ఎంజాయ్ చేసి జల్దీఫా ఆడుకొని ఇలా భోజనం వండుకుని వంటలు తినేసి అంతా అయిపోయిన తర్వాత సంక్రాంతికి వస్తున్నాం సినిమాకి అయితే వెళ్ళామండి. దగ్గర 40 members అయితే వెళ్ళామన్నమాట మేము సినిమాకి. ఇందాక నేను అమ్మమ్మది తాతయ్యది వీడియో క్లిప్ పెట్టాను కదండి, చీపిరి కట్ పట్టుకొని అమ్మమ్మ ఏదో బెదిరిస్తుంది. ఆ వీడియో ఏంటంటే మగవాళ్ళు ఎలాగా రియాక్ట్ అవుతారు వంట ఏదైనా బాగోకపోతే అని చెప్పి అమ్మమ్మ చేసి చూపిస్తున్నారనమాట తాతయ్య మీద. తాతయ్య ఇలా చెప్పు అని చెప్తున్నారనమాట. తగులుతాయి నీకు ఇలా చెప్పు అని చెప్తున్నారనమాట. అది అమ్మమ్మ చేసి చూపిస్తుంది.
పైన ఇప్పుడు ఒక వీడియో వేశాను కదండి, అదైతే మా తాతయ్య అనమాట. ఇంకా తాతయ్యకి ఒక్కరికే కొంచెం ఓపుకుంది ఆ ఇయర్ అయితే. మిగిలిన వాళ్ళందరూ చాలా వీక్ అయిపోవడం, ఇంకా అమ్మమ్మ, ఇద్దరు అమ్మమ్మలు, ఒక తాతయ్య చనిపోయారు కూడాను. ఆ తాతయ్యకి అయితే మేము ఒక అంటే కొండ యాక్టింగ్ లాగా వేసి ఆ తాతయ్యతో డాన్సులు చేయడం చేసాము. ఒక సంక్రాంతికి అయితే అలా చేసుకున్నాం అనమాట. ఇంక ఈ సంక్రాంతి కిందటి సంక్రాంతికి అలాంటివి ఏం లేదు, ఈ సంక్రాంతికి అలాంటివి ఏం లేవన్నమాట. నార్మల్గా చిన్నగా చేసుకున్నాము సంక్రాంతి సెలబ్రేషన్స్ అయితే. ఈ ఇయర్ అయితే వంటలన్నీ మేమే చేసుకున్నామండి. అందరం కలిసి మార్నింగే లేసి చక్కగా చేసుకున్నాం అనమాట. చికెన్ ఫ్రై, చికెన్ బిర్యానీ, ఇంకా వెజ్లో వెజ్ బిర్యానీ, మష్రూమ్ కర్రీ, 65 రైస్, సాంబారు, ఇలా చాలా రకాల వంటలు అయితే చేసుకున్నామండి. చెప్పాను కదండి, మా అమ్మమ్మ వాళ్ళు ముగ్గురు అనమాట. ముగ్గురికి వాళ్ళ పిల్లలు, ఇంకా వాళ్ళ పిల్లలు, ఇప్పుడు వచ్చిన కొత్తగా కోడళ్ళు, అల్లుళ్ళు అందరూ కలిపి చాలా పెద్ద ఫ్యామిలీ అనమాట. సో అందరూ ఎవ్వరు మిస్ అవ్వకుండా అందరినీ పిలుస్తారు మా మావయ్య వాళ్ళు. అలాగే అందరూ వచ్చి ఎక్కడున్నా మోస్ట్లీ సంక్రాంతి పండగకి అయితే కలుస్తామండి. కలిసి మంచిగా ఎంజాయ్ చేస్తామన్నమాట ఆ 2 రోజులును. అక్కడికి వెళ్ళిపోక బయట రైస్ అదే ఇది వెజ్. ఇది వెజ్. మీరు ఏం తింటున్నారండి? పొటాటో తింటున్నానండి. వెజ్జా నాన్ వెజ్జా? మీరు వెజ్జా నాన్ వెజ్జా? యూఆర్ వెజిటేరియన్సా? ఓ మీరు వెజ్ తింటున్నారా నాన్ వెజ్ తింటున్నారా? ఎందుకు అలాగా? హాయ్, మీరు వెజ్జా నాన్ వెజ్జా? వెజిటేరియన్సా మీరు నాన్ వెజిటేరియన్సా? నాన్ వెజ్. ఈరోజు ఇగో మొత్తం అన్ని వంటకాలు కోటనియా చేశారు. ఎలా ఉన్నాయి అన్నయ్య? నువ్వే చేసావు కదా, నువ్వే తిని చెప్పు ఎలా ఉన్నాయి. కారంగా ఉన్నాయా? ఎందుకు ఎక్కువ వేసావు కారం? అన్నీ బాగున్నాయా? దానికి అల్లం వెల్లుల్లి పేస్ట్ కొట్టింది నేనే. దోసకాయ పేస్ట్ కొట్టింది నేనే. హాయ్ చెప్పండి. బాయ్, టాటా టాటా, బాయ్. మా పెద్దమ్మ ఏం తింటున్నాడు? నెక్స్ట్ వచ్చేసి వేడి వేడి అన్నం. అబ్బా. నెక్స్ట్ వచ్చేసి మీరు ఏం తింటున్నారండి? వెజ్జా నాన్ వెజ్జా? పెద్దమ్మ గారు వెజ్. మీరందరూ వెజిటేరియన్. పెద్దమ్మ నాన్ వెజ్, నానమ్మ నాన్ వెజ్, అందరూ నాన్ వెజ్. ఇక్కడ వెజ్ వీళ్ళిద్దరు. ఏమి నువ్వెందుకు నాన్ వెజ్? నీకు నచ్చదా? తింటున్నాడు. మేము హౌసీ ఆడుతున్నాం. సో చూసారు కదండి ఎలా డాన్స్ చేస్తున్నారో, ఎంత ఎనర్జెటిక్గా ఉన్నారో పెద్ద వయసు వాళ్ళు కూడా. సో ప్రతి ఇయర్ ఇలాగే ఉంటుంది అనమాట. మంచిగా వండుకోవడం, తినడం, తయారవ్వడం, ఆటలాడుకోవడం, డాన్స్లు వేసుకోవడం, మంచిగా చిల్ అవుతాం అనమాట. ఫస్ట్ అయితే కొత్త కపుల్స్తో స్టార్ట్ చేసామండి డాన్స్ని. కొంచెం సేపు వీళ్ళు డాన్స్ వేసిన తర్వాత మేము కూడా జాయిన్ అయిపోయామండి. మేము కూడా ఫుల్గా డాన్స్లు వేసుకున్నాం అనమాట. పిచ్చిగా డాన్స్లు వేస్తాము. సాంగ్ పెడదాము అంటే కాపీరైట్ వస్తుంది కదా, సో అక్కడక్కడ చిన్న మొక్కలు అయితే పెట్టచ్చు, బట్ ఎక్కువ మొత్తంలో సాంగ్ పెట్టకూడదు. అందుకే నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను.
చిలక రెక్కలోపరా